భారత్ చైనా మధ్య సరిహద్దు పొడవు సుమారుగా 3500 కిలోమీటర్లు. ఖచ్చితంగా చెప్పాలి అంటే 3488 కిలోమీటర్లు. 1914లో సిమ్లా కన్వెన్షన్ ద్వారా భారత్ మరియు టిబెట్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించారు. దీనినే మెక్మోహన్ లైన్ అంటారు. 1962లో చైనా భారత్ మధ్య జరిగిన యుద్ధంలో చైనా మన ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత మేము ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాము, ఇంత మటుకి చాలు అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ నుంచి తన దళాలని వెనక్కి రమ్మని చెప్పి పిలుపునిచ్చింది. కానీ అది ఆ టైంకి మాత్రమే పరిమితమని ఇప్పుడు అర్థమవుతుంది. చైనా ఆ సరిహద్దు రేఖని ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు. ఇది వలస పాలకులు రుద్దిన సరిహద్దు, మేం పెట్టింది కాదు అని చైనా ఇప్పటికీ కూడా అదే క్లెయిమ్ చేస్తూ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ఒక్క చైనాతోనే కాకుండా మయన్మార్తో, భూటాన్తో కూడా సరిహద్దును పంచుకుంటుంది. చైనా మేం చెప్పేదే కరెక్టు అని ప్రపంచ దేశాలకు తెలియజేసుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ని జాంగ్నాన్ అంటుంది, దక్షిణ టిబెట్ అంటుంది, మ్యాప్లను మారుస్తుంది, ప్రాంతాలకి కొత్త కొత్త పేర్లు పెడుతుంది. ఇలా చేయడం వల్ల అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ రెండూ కూడా చైనావే అని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. భారతదేశానికి చెందిన సరిహద్దు ప్రాంతాల్లో చైనా వాళ్ళకి సంబంధించిన సరిహద్దు గ్రామాలను నిర్మిస్తుంది. వాటి పేరే షికావో కాంగ్ గ్రామాలు అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కాలంలో షింజియాంగ్ ప్రావిన్స్ లో భారత సరిహద్దుకు సమీపంలో ఒక కొత్త కౌంటీని కూడా ఏర్పాటు చేసింది. మరి చైనా ఇన్ని చేస్తుంటే భారత్ ఏం చేయట్లేదా?